హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ ఆంధ్రప్రదేశ్లోని డిఎస్సికి సంబంధించి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనాలను ఒకసారి మనం పరిశీలిస్తే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతూ ఉంది. అదేంటంటే ఈ ఇప్పుడు వెలువడబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లోని ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి తర్వాత ఏజ్ లిమిట్ సంబంధించి కొన్ని మార్పులు జరుగుతున్నట్లుగా మనకు అర్థమవుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు మన వార్తాపత్రికల కథనాలను పరిశీలిస్తే ఒకసారి మనం క్రోడీకరిస్తే ఆ విషయం మనకు అర్థమవుతా ఉంది. ఏంటంటే ఇటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లోను అటు ఏజ్ లిమిట్స్లోను కొంత మార్పులు ఉండబోతున్నాయి అన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఏ విధమైనటువంటి మార్పులు ఈ యొక్క ఏజ్ లిమిట్స్లో ఉండబోతున్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఏ విధమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి, సో ఈ విధంగా ఈ యొక్క వార్తా కథనాలు రావడానికి ప్రభుత్వ వర్గాల్లో నిజంగా ఈ విధమైనటువంటి ఆలోచనలు జరుగుతూ ఉన్నాయా అన్నటువంటి విషయాలను మనం ఇప్పుడు చర్చిద్దాం. సో ఆ విషయాలన్నింటినీ నేను చర్చించే ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్న దాన్ని బట్టి మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. I request you all, please recommend my channel to your friends, those who are preparing for competitive exams, especially DSC and TET exam. ఎందుకంటే ప్రతిరోజు నేను డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రతిరోజు వార్తా కథనాలను వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలను విశ్లేషిస్తూ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీ ముందుకి ఏ రోజుకు ఆ రోజు నేను అప్డేట్స్ తీసుకుని వస్తున్నాను. సో అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ నా వెబ్సైట్లో ఉన్నాయి. నా వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే మీకు కావాల్సినటువంటి మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు మనకు వచ్చిన వార్తా కథనాలను ఒకసారి విశ్లేషిస్తే రెండు మెయిన్ విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏజ్ లిమిట్లో కొంత రిలాక్సేషన్ ఇవ్వాలా అన్నటువంటిది ఒకవైపు నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఇంకొకటి రెండవది ఏంటంటే ప్రభుత్వము తీసుకున్నటువంటి రెండవ మార్పు ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఉపాధ్యాయులకు సంబంధించి కొంత మార్పులు చేయడం జరిగిందన్న విషయం మనకు అర్థమవుతా ఉంది. సో ఆ రెండింటిని నేను ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ విధమైనటువంటి ఈ యొక్క డిమాండ్స్ వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి, తర్వాత ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాలను నేను ఇక్కడ డిస్కస్ చేశాను. నేను ఒకసారి 2 రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి. ఏం చూసాము అక్కడ అంటే డిఎడ్ చేసినటువంటి ఉపాధ్యాయులు, డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు ఓన్లీ 1 నుంచి 8వ తరగతి వరకే బోధించాలి. 1 నుంచి 8వ తరగతి వరకే వాళ్ళు బోధించడానికి అర్హులు అన్నటువంటి విషయాన్ని గమనించాం. అదే సమయంలో ఎవరైతే బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారో, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉన్నారో, వాళ్ళు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చెప్తూ 10వ తరగతి వరకు కాకుండా 11, 12 తరగతుల వరకు కూడా వాళ్ళు టీచ్ చేయొచ్చు అన్నటువంటిది కొంత మార్పు చేయడం జరిగింది ఏది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో. సో మళ్ళీ చెప్తున్నా, డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు 1 నుంచి 8వ తరగతి మాత్రం వరకే చెప్పడానికి అర్హులు టీచర్లుగా. బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చెప్తూ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు 11, 12 తరగతులకు కూడా టీచ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇది మెయిన్ పాయింట్. యాక్చువల్గా 11, 12 తరగతులు చెప్పేటోళ్ళను మనం ఇదివరకు ఏమంటున్నాం అంటే జూనియర్ లెక్చరర్స్ అంటున్నాం. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు టీచ్ ద స్టూడెంట్స్ ఫర్ ఇంటర్మీడియట్. 11, 12 తరగతులకు బోధించడానికి కూడా వాళ్ళ అర్హులు. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం అని మనకు వినిపిస్తున్నటువంటి ఒక వాదన. సో రెండవ వాదన ఏంటంటే ఏజ్ లిమిట్. యాక్చువల్గా ఈ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఓసీలకు 42 ఏళ్ల వరకు వయోపరిమితి అని ముందు 2018 వెలువడినటువంటి యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో మనం చూసాం. అది ఎంత గుర్తే ఉండి ఉంటుంది.
అయితే ఇప్పుడు ఈ ఈ యొక్క 2018 తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ లేదు. అంటే 2018 తర్వాత నోటిఫికేషన్ లేదంటే దాదాపు 4 సంవత్సరాలు అయింది. సో ఈ 4 సంవత్సరాల్లో నిరుద్యోగ అభ్యర్థులు పెరిగారు. తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తున్న ఆ పీరియడ్ కూడా పెరిగింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు అంతకుముందు 42 ఏండ్ల పరిమితి ఉన్నింది. ఆ 42 ఏండ్ల పరిమితి నుంచి ఇంకా 4 ఏండ్లు వీళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు అభ్యర్థులు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఏజ్ లిమిట్ ఓసీ వాళ్ళకు కూడా 47 సంవత్సరాలకు పెంచాలన్నటువంటిది నిరుద్యోగుల డిమాండ్. సో ఎందుకంటే 4 ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు కదా వీళ్ళు. 2018లో వచ్చింది డిఎస్ నోటిఫికేషన్, ఇది 2022. సో ఈ 4 ఏళ్ళు కలుపుకుంటే మాకు 46 ఏండ్లు 47 ఏండ్ల వయో పరిమితిని, గరిష్ట వయో పరిమితిని ఏజ్ రిలాక్సేషన్గా ఉంచాలి అన్నటువంటిది నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. అంతేకాకుండా పోలీస్ కానిస్టేబుల్ విషయంలో కూడా ఎందుకంటే నోటిఫికేషన్స్ రావట్లేదు కాబట్టి వాళ్ళ గరిష్ట వయో పరిమితి కూడా 23 ఏళ్ళు పెంచాలి. అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్దాం. ఇప్పుడు మనం ఓన్లీ టీచర్ల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి డిఎస్సి గురించే. సో ఇవి ఈ 2 విషయాలు. ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో డిఎడ్ చేసిన వాళ్ళు 1 నుంచి 8వ తరగతి వరకు బోధించడానికి అర్హులు. రెండవది బిఎడ్ చేసిన వాళ్ళు 1 నుంచి 10వ తరగతి చెప్పొచ్చు. సో అట్ సేమ్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ 11, 12 తరగతుల వాళ్ళకు కూడా బోధించవచ్చు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ విషయానికి వస్తే 4 సంవత్సరాల నుంచి వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు ఉపాధ్యాయ పోస్టులకు ఎదురు చూసేటువంటి వాళ్ళు. కాబట్టి అప్పటికే 42 ఏళ్ళ గరిష్ట వయో పరిమితి ఉన్నింది 2018 డిఎస్సికి. సో ఇప్పుడు 2022 డిఎస్సి అంటే 4 సంవత్సరాలు వెయిట్ చేశారు కాబట్టి ఈ యొక్క వయో పరిమితి 42 ఏళ్ల నుంచి 46 సంవత్సరాలు పెంచాలన్నటువంటిది నిరుద్యోగ అభ్యర్థుల డిమాండ్. ఇది ఒక రకంగా సమంజసమైనటువంటి డిమాండే. సో ప్రభుత్వము ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థుల విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క క్వాలిఫికేషన్లో రిలాక్సేషన్ ఇవ్వాలని మా సైడ్ నుంచి కూడా ప్రభుత్వానికి విన్నపం. సో ఫ్రెండ్స్, ఈ విధమైనటువంటి రిలాక్సేషన్స్తో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశిద్దాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.